Hello everyone, welcome back to our channel Bit from Bit. సో ఇవాళ మన నెంబర్ సిరీస్ లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే యాడ్ డిజిట్స్. ఇది లీడ్ కోడ్ లో ప్రాబ్లం నెంబర్ 258. ఈ ప్రాబ్లం ఏం స్టేట్ చేస్తుంది అంటే మనకి ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ లో ఉన్న డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఆ డిజిట్ సమ్ కనుక సింగిల్ డిజిట్ అయితే డైరెక్ట్ గా రిటర్న్ చేస్తాం. ఒకవేళ అది సింగిల్ డిజిట్ కాకపోతే అప్పుడు మళ్ళీ మనం డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఎప్పటి వరకు రిపీట్ చేస్తామంటే మనకి ఫామ్ అయిన నెంబర్ అనేది సింగిల్ డిజిట్ అయ్యేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది 38 అనేది సింగిల్ డిజిట్ కాదు కాబట్టి మనం ఫస్ట్ డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిజిట్ సమ్ ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. ఈ 11 అనేది మళ్ళీ సింగిల్ డిజిట్ కాదు కాబట్టి మళ్ళీ డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు 1 + 1 2 అవుతుంది. సో మనం ఈ 2 రిటర్న్ చేస్తాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ 9899 లో ఫస్ట్ డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 9 + 8 + 9 + 9 వాల్యూ టోటల్ గా 35 అవుతుంది. ఈ 35 అనేది సింగిల్ డిజిట్ కాదు కాబట్టి మళ్ళీ మనం 3 + 5 చేస్తాం. సో అప్పుడు మనకి వాల్యూ 8 వస్తుంది. ఈ 8 ని రిటర్న్ చేస్తాం. ఇలా మనం సింగిల్ డిజిట్ ఫామ్ చేయడాన్ని డిజిటల్ రూట్ క్యాలిక్యులేషన్ అని కూడా అంటాం. అండ్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం జనరల్ గా 2 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఇచ్చిన నెంబర్ అనేది సింగిల్ డిజిటా కాదా చెక్ చేయడం. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే దానికి 2 మెథడ్స్ యూస్ చేయొచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టే లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ 9899 అయితే దానికి లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాస్తాం. ఫ్లోర్ ఆఫ్ log of n + 1 అండ్ ఈ n అనేది యాక్చువల్ గా మనకి ఇచ్చిన నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఆ నంబర్ లో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ కేసులో 4. ఈ అప్రోచ్ కాకుండా డైరెక్ట్ గా మనం ఇచ్చిన నెంబర్ అనేది 10 కంటే లెస్ దాన్ ఉందా లేదా అని సింపుల్ గా చెక్ చేయొచ్చు. ఒకవేళ అది కనుక 10 కంటే లెస్ దాన్ ఉంటే ఖచ్చితంగా అది సింగిల్ డిజిట్ అవుతుంది. లేకపోతే మనం డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేసి సింగిల్ డిజిట్ ని ఫామ్ చేయాలి. అండ్ ఫస్ట్ అది సింగిల్ డిజిటా కాదా చెక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ సింగిల్ డిజిట్ కాకపోతే మనం డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అంటే మన ప్రీవియస్ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు డిజిట్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దీనికి కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే ఫస్ట్ నేను నమ్ అనే ఇంటీజర్ నంబర్ ని డిక్లేర్ చేస్తున్నాను అండ్ సీన్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని ఆ నంబర్ ని రీడ్ చేస్తున్నాను. సేమ్ నేను జావాలో స్కానర్ క్లాస్ యూస్ చేసి నెక్స్ట్ ఇంట్ మెథడ్ ద్వారా ఆ నెంబర్ ని రీడ్ చేస్తున్నాను. అండ్ ఈ యాడ్ డిజిట్ ఫంక్షన్ లో ఒక పర్టికులర్ నెంబర్ యొక్క డిజిట్ సమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. కానీ ఈ ప్రాబ్లమ్ ని కాన్స్టెంట్ టైంలో ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసా? ఎలా అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఫర్ సపోజ్ 9899 అనుకుందాం. ఈ నెంబర్ యొక్క డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేసి అండ్ అగైన్ డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాసెస్ అంతా యూస్ చేయకుండా సింపుల్ గా మనం మాడ్యులస్ ఆఫ్ 9 అప్లై చేస్తే మనకి దాని యొక్క డిజిటల్ రూట్ వచ్చేస్తుంది అండ్ అది 8. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తో చెక్ చేద్దాం. ఫస్ట్ ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన నెంబర్ 86 అనుకుందాం. 86 కి మనం డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 8 + 6 అది 14. 14 ని మళ్ళీ 1 + 4 చేస్తాం. సో వాల్యూ 5 వస్తుంది. అదే 86 ని డైరెక్ట్ మోడల్ ఆఫ్ 9 చేస్తే మనకు వాల్యూ 5 వచ్చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన నెంబర్ 23. 23 ని mod 9 అప్లై చేసినప్పుడు దాని వాల్యూ 5 వస్తుంది. అండ్ ఈ 23 యొక్క డిజిటల్ రూట్ ఏంటి అంటే 2 + 3 డైరెక్ట్ గా 5. కానీ ఇందులో ఒక ఎడ్జ్ కేస్ ఉంది. ఏంటి అంటే మనకి ఇచ్చిన నెంబర్ ని కరెక్ట్ గా 9 డివైడ్ చేస్తే మనకి వాల్యూ 0 వస్తుంది. ఫర్ సపోజ్ 81 mod 9 చేసినప్పుడు వాల్యూ 0 వస్తుంది. కానీ ఇది డిజిటల్ రూట్ కాదు. దీనికి డిజిటల్ రూట్ ఎంత అవుతుందంటే 8 + 1 9. సో ఈ ఎడ్జ్ కేస్ ని కన్సిడర్ చేస్తూ మనం కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం. అదేంటి అంటే ఫస్ట్ నేను నమ్ అనే ఇంటీజర్ కోడ్ లో నమ్ అనే ఇంటీజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను అండ్ సీన్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని ఆ నంబర్ ని రీడ్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే స్కానర్ క్లాస్ యూస్ చేసి జావాలో రీడ్ చేస్తున్నాను.
ఈ యాడ్ డిజిట్ ఫంక్షన్ లో ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తున్నానంటే నంబర్ అనేది జీరోనా కాదా చెక్ చేస్తున్నాను. ఒకవేళ నంబర్ కనుక జీరో అయితే మనం డైరెక్ట్ గా జీరో రిటర్న్ చేస్తాం. ఒకవేళ నంబర్ ని 9 కనుక ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తే మనం 9 రిటర్న్ చేస్తాం. అది కూడా అవ్వకపోతే ఎల్స్ కేసులో మనం నంబర్ మోడ్ 9 ని రిటర్న్ చేస్తాం. ఇది యాక్చువల్ డిజిటల్ రూట్ ని రిటర్న్ చేస్తుంది. సేమ్ ఇదే జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. అండ్ నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకటి పేరు ఎలిస్ అండ్ ఇంకొకటి పేరు బాబ్. వీళ్ళిద్దరు నంబర్స్ తో గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఆ గేమ్ యొక్క రూల్స్ ఏంటంటే సింపుల్ గా మనకు ఒక నెంబర్ ఇస్తారు అండ్ ఆ నెంబర్ లో మనం ఈవెన్ డిజిట్ సమ్ అలాగే ఆడ్ డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈవెన్ డిజిట్ సమ్ గనక ఆడ్ డిజిట్ సమ్ కంటే గ్రేటర్ దాన్ ఉంటే ఎలిస్ విన్ అవుతాడు, లేకపోతే బాబ్ విన్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 19883. ఈ నంబర్ లో ఈవెన్ డిజిట్ సమ్ వచ్చేసి 8 + 8 వాల్యూ 16 అవుతుంది. అదే ఆడ్ డిజిట్ సమ్ వచ్చేసి 1 + 9 + 3, దాని వాల్యూ 13. సో ఈవెన్ డిజిట్ సమ్ అనేది ఆడ్ డిజిట్ సమ్ కంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనం ఆలిస్ విన్స్ అనే అవుట్పుట్ ని రిటర్న్ చేస్తాం. అండ్ మీరు దీనికి కోడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోడ్ ని వెరిఫై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.